అసలు సాయి చంద్ అంటేనే జనరల్గా అందరికీ తెలిసిన విషయం, కవులు, రచయితలు, గొప్ప గొప్ప కళాకారుల కుటుంబం నుంచి పుట్టిన వ్యక్తి అని, అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి. మీ తాతగారు త్రిపురనేని రామస్వామి గారు గొప్ప గొప్ప పోయెట్, ఈజ్ అ గ్రేట్ పోయెట్. నాకు చాలా ఇష్టం. నాన్నగారు గోపీచంద్ గారు. అసలు ఆయన నవలలు చదవని తెలుగువారు ఉన్నారంటే ఇంకా ఆశ్చర్యం లేదు అందులో. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఒక ఇంటర్వ్యూలో అదే చెప్పాడమ్మా. అందరూ చెప్తారు, పవన్ కళ్యాణ్ కూడా. నేను చాలా ఫ్రస్ట్రేట్ అయిన ఒక టైంలో అసముద్రం జీవిత చదివి దాని నుంచి నేను బయటపడ్డాను అని చెప్తాడు అనమాట తను కూడా. అండ్ దట్ వాస్ ఆల్సో నోటెడ్ యాజ్ ద బెస్ట్ సైకో అనాలిసిస్ నావెల్ కదండి తెలుగులో ఇప్పటివరకు, ద ఫస్ట్ ఎవర్ అని. తర్వాత చివరికి మిగిలేదు కూడా, నెక్స్ట్ చివరికి మిగిలేదు. బట్ మీరు చెప్పండి సార్, ఒక తాతగారు గొప్ప కవి, నాన్నగారు గొప్ప రచయిత, సో వాళ్ళిద్దరి నుంచి మీరు ఇంబైబ్ చేసుకున్న క్వాలిటీస్ ఏంటి? అంటే తాతగారు, నేను యాక్చువల్లీ బాహటంగా తాతగారమ్మ, ఇన్నర్గా నాన్నగారు. ఎందుకంటే నేను ఏ వర్క్ చేసినా అది సోషల్లీ రిలివెంట్గా చేసే పనులే చేయాలి అన్నది నాకు తాతగారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక వారసత్వం అమ్మ. నాన్నగారి వారసత్వం ఏంటంటే అమ్మ, మానవతావాదం. ఎట్లా ఉంటా, ఎందుకంటే అది మనిషే కాదు, పశుపక్షాదులు కూడా, వాటిని కూడా మనం ఈ సృష్టిలో వచ్చినవి, వాటిని కూడా మనతో పాటు ఉంచుకోవాలి, వాటిని కూడా మనతో పాటు కన్సిడర్ చేయాలి అన్నటువంటి సాహిత్యం అయింది. ఎందుకంటే మాకున్న ఈ స్వగతాల్లో అరుకడిగిన ఎద్దు అని, ఎద్దుగు తన గురించి తను చెప్పుకుంటున్నాను స్వగతం. అంటే నేను బాగా పనిచేసే రోజుల్లోనేమో నాతో వ్యవసాయం అన్నీ చేయించుకున్నారు, ఇప్పుడు నా పని అయిపోయింది, నాకు అరుగడిగేటప్పుడు నా అసలు పట్టించుకోవట్లేదని. అంటే అది హ్యూమన్ దీనికి సింబాలిక్గా అనమాట. తల్లిదండ్రుల్ని మనం బాగా ఉన్న రోజు పట్టించుకుంటాం, వాడు ముసలైపోయిన తర్వాత పట్టించుకోవట్లేదని సింబాలిక్గా అట్లా ఉంటుంది. అట్లని చెట్లలో తుమ్మ చెట్టు తన చెప్పుకుంటుంది. అలాంటి మానవతావాదం అది నాకు ఇన్నర్గా ఉంటుందమ్మా. నా వ్యక్తిగతంగా అది సొసైటీ పరంగా నేను ఏదైనా పని చేస్తున్నప్పుడు మటుకు 101% తాతగారమ్మ. నాకు ఇంకొకటి అదృష్టం కూడా ఏంటంటేనమ్మా, నా ఎడ్యుకేషన్ అంతా గోరాగారి దగ్గర జరిగిందనమాట. నా వండర్ఫుల్, అంటే నాకు చాలా ఎంగేజ్లో నాన్నగారు అమ్మపోయారు. సో అప్పుడు నన్ను నాన్నగారికి మా కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉంటారని చెప్పి గోరాగారికి అప్పుడు స్కూల్ ఉండేది, వాస విద్యాలయం అని, అది రెసిడెన్షియల్ స్కూల్ అనమాట. అక్కడ నన్ను జాయిన్ చేశారు. అక్కడ జాయిన్ అవ్వడం అనేది నాకు చాలా అదృష్టమైన విషయం అమ్మ. ఎందుకంటే అక్కడ అనేక రకాలమైన మనుషులు వస్తుండేవాళ్ళు. అంటే నేను ఎంతో గొప్ప గొప్ప వాళ్ళందరినీ అక్కడ కలవడానికి అవకాశం కలిగిందనమాట. అంటే జాషువా గారు లాంటి వాళ్ళు, తర్వాత అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి గొప్ప గొప్ప రైటర్స్, ఎథిస్టులు వీళ్ళు, తర్వాత గాంధీ గారి మనవరాలు మను గాంధీ, దుర్గాబాయి దేశ్ముఖ్, ఇట్లా ఎంతెంతో మందిని కలిసే అవకాశం అక్కడ చదవడం వల్ల వచ్చింది. దానివల్ల అంటే మా ఇంట్లో 6గురిలో 5గురికి రాని అదృష్టం నాకు అదనమాట, అక్కడ నేను ఉండడం అన్నది. దానివల్ల నాకు జీవితం మీద చాలా ఒక అండర్స్టాండింగ్, ఒక బ్యాలెన్స్, ఒక అవేర్నెస్ రావడానికి గోరాగారు, ఎందుకంటే గోరాగారు ఉన్నప్పుడు నేను చదువుకున్నాను. అందుకని గోరాగారు అప్పటికి ఆయన మంచి ఉద్యమాలు చేస్తున్న సమయంలో నేను అక్కడ ఉన్నాను. బట్ మీ వ్యక్తిత్వం ఒక గ్రేట్ బ్లెండ్ కదండి. అంటే ఒక పక్కన హ్యూమనిజం, ఇంకో పక్కనేమో రేషనలిజం, హేతువాదం, దేవుణ్ణి నమ్మకపోవటం. అండ్ ఐ డోంట్ నో ఇప్పుడు మీరు దేవుణ్ణి నమ్ముతున్నారని కదమ్మా, నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి నా పుట్టకకి కారణం అదే కదా, ఆ మిస్టేకే కదా అనేది ఎప్పుడు ఉంటుందమ్మా, ఎప్పుడు ఉంటుంది. నేను జీవితంలో ఎప్పుడు రేషనలిస్ట్గానే ఉంటాను, కానీ అది మటుకు నేను కొట్టేయలేను. అట్లా మరి అది కన్ఫ్యూజన్ స్టేజ్ లేకపోతే ఇదే తెలియదు, కానీ సాయిబాబాతో వల్ల నేను పుట్టానని కొట్టేయలేను అనమాట. ఎందుకంటే నాన్నగారు అంత గట్టిగా నమ్మి నన్ను బతికించుకున్నారు కదా, అది నేను అలా దాన్ని ఒక తృణప్రాయంగా తీసి పారేయలేదు. ఏంటంటే ఆ మిస్టేక్ థింగ్ అది చెప్పాను కదమ్మా, నేను పుట్టినప్పుడు చాలా ప్రాబ్లం వస్తే నాన్నగారు అప్పుడే సిద్ధి సాబాకి మొక్కుని, నువ్వు పుడుతున్నా, నా కొడుకు బతికితే నీ పేరు పెట్టుకుంటాము, మేము మళ్ళీ నీకు భక్తులం దీనిలో ఉంటాం అని చెప్పి ఇంట్లో అప్పటి నుంచి అసలు మాంసాహారం కూడా తిన్నాం మా ఇంట్లో. నేను అవన్నీ కూడా మానేశారు ఇంట్లో. అసలు నేను పుట్టిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరు తిన్నారు, అందరూ మానేశారు అనమాట. అందుకని నేను మధ్యలో ఎప్పుడైనా సినిమాలో ఎప్పుడైనా 1-2 ముందు ఉండేది కాదు, సినిమాలో ఎప్పుడైనా మరి వాళ్ళ బలం మీద 1-2 ముక్కలు అట్లా తీసుకున్న తర్వాత నాకేంటి, నా కోసం హోల్ ఫ్యామిలీ మానేసి దానికి ఒక ఇది నేను చేయడం ఏంటి అనేసి నేను అసలు ఇంకా తర్వాత దాని జోలికి కూడా వెళ్ళలేదు అనమాట. అంటే అట్లా ఉండేది అది. కంగ్రాట్స్ టు iDream ఫర్ రీచింగ్ 1 million subscribers. Hi, this is Sai Chand. Please subscribe to iDreams.